ఈరోజు మా ఆయన మీద ప్రాంక్ చేయకుండానే ప్రాంక్ చేసినట్టు బిల్డప్ చేద్దాం అనుకున్నాను. అయితే ఆ బిల్డప్ ప్రాంక్ కోసం అయితే ఫస్ట్ వేడి వేడిగా కారం దోసలు, ఎగ్ దోసలైతే చేసేయాలనమాట. మా అక్క ఆల్రెడీ బ్యాటర్ మిక్స్ చేసి పెట్టినారు కాబట్టి వచ్చేసి దోసలైతే వేసేస్తున్నా నేను. మా ఆయన ఆఫీస్‌కెళ్ళాలని చెప్పేసి ఫాస్ట్‌గా పారిపోతారనమాట. తనకు టైం ఉంది అని తెలుసుకున్న తర్వాతే నేను ఈ దోస ప్రాంక్ అయితే ట్రై చేస్తున్నాను. అదేంటక్క ఎన్ని సార్లు దోస ప్రాంక్ చేస్తావు? ఒకసారి చేసినావు ఫెయిల్ అయినావు సరిపోదా? అని చెప్పి అంటారా? సరిపోదు. అట్లీస్ట్ ఒక్కసారైనా ప్రాంక్ చేసినట్టు నాకు ఫీలింగ్ రావాలి అని చెప్పేసి పదే ప్రాంక్ వీడియోలు చేయాలనుకుంటున్నాను నేను. కానీ మా ఆయనకు దోసలు వేసుకొని వచ్చి నేను తేడాగా చూస్తున్నా సరే అస్సలు అలాంటివి ఏం పట్టించుకోకుండా మంచిగా తినేస్తున్నారనమాట. తను తినడమే కాకుండా నాకు కూడా తినిపించేస్తున్నారు. చేసేదేం లేక గమ్మగా తినేస్తూ ఉన్నానమాట. నా ఫేషియల్ ఎక్స్ప్రెషన్ చూస్తే తెలిసిపోతుంది నేను ఎంత డల్ అయిపోయాను అని చెప్పేసి. మొత్తానికైతే మా ఆయన్ని ప్రాంక్ చేయడం అంత ఈజీ అయితే కాదు. నేను ఎలా చేసినా తింటారని చెప్పేసి ఈరోజే అర్థమైందనమాట. అయితే నేనేం చేయలేదు. నేను అడుగుతున్నా అనమాట. నీకేం తేడాగా అనిపించట్లేదా దోశ తింటున్నప్పుడు అంటే చెక్ చేశారు కానీ నాకు చాలా మంచిగా ఉంది దోశ బాగుంది అని చెప్పి అన్నారు. ఇంకా మొత్తానికైతే సరే నువ్వు తిను. ఇక నేనైతే నా పెళ్లి చీర ఇంకా బ్యాలెన్స్ ఉంది కదా రివ్యూ చూపించేది. సో దానికోసం అయితే రెడీ అవుతున్నాను. ఉన్నట్టుండి పొడుగు చూడ భలే వచ్చిందే అని నవ్వుతున్నారు మా ఆయన అయితే.